ఏమి సాధించారో ఏమి సాధిస్తారో కూడా వెలువరించలేకపోయారు. ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 55 సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్లారు రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి. ఒక్క రూపాయి లేదు ఒక్క పైసా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే వెనక్కి వెళ్ళి చూసుకుని ఎక్కడ ఏమీ లేదు. ఎందుకు సింగపూర్ వెళ్తారో ఎందుకు సింగపూర్ వస్తారో చాలా మందికి అర్థం కాదు. బహుశా పాత లావాదేవీలు ఏమైనా సెటిల్ చేసుకోవడానికి వెళ్ళారా? అయ్యా నారా లోకేష్ గారు, లేకపోతే ఆయన ఈశ్వరన్ అని ఆ సింగపూర్ మంత్రి గారు మీతో వాటాలు కలిసి ఇక్కడ రాజధాని డెవలప్మెంట్కి రాజధాని స్టార్టప్ ఏరియాకి పెట్టుబడులు పెడతామని చెప్పేసి అప్పుడు వచ్చి ఏదో కన్సార్టియం చేసుకున్నారు కదా. సరే, ఆయన లోపలేశారు. అవినీతికి పాల్పడుతున్నాడని సింగపూర్ ప్రభుత్వమే ఆయన లోపలేశారు. మొన్నే విడుదలయ్యారు. ఏమైనా ఇల్లు ఆయన కలిసి వచ్చారా? లేకపోతే ఆ లావాదేవీలు ఏమైనా సర్దుబాటు చేసుకున్నారా? అసలు ఎందుకు వెళ్ళారు మీరు? ఏమి సాధించడానికి వెళ్ళారు? సమాధానం లేదు. అది నాకు తెలియకూడదండి. సింగపూర్ ఏమైనా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికో పుట్టినటువంటి దేశమా? సింగపూర్ వాళ్ళు లాభాలుంటే పెట్టుబడులు పెడతారు, లాభాలు తీసుకుంటారు, వెళతారు. దానివల్ల మనకు ఉపయోగం ఉంటే సింగపూర్నైనా ఏ ఇతర దేశాలు పెట్టుబడులైనా మనం ఆహ్వానిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గెంటేసిందంట, వీళ్ళు వెళ్ళి పట్టుకొస్తామంట. వెళ్ళారు. చివరికి ఏమన్నారు వాళ్ళు? మేము పెట్టం పెట్టుబడులు అని పంపించారు. ఎందుకంటే వాళ్ళకి లాభం లేదు కాబట్టి పెట్టమని పంపించారు. దానికి ఏమిటయ్యా గదంటే ఇవాళ నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. ఇక్కడ నుంచి చాలా మంది ఈమెయిల్స్ పంపించారంట. ఈ ప్రభుత్వం ఉండేది కాదు, చచ్చేది కాదు, పడిపోతుంది, మీరేమీ పెట్టుబడులు పెట్టమాక అని వీళ్ళు ఈమెయిల్స్ పంపిస్తే దానివల్ల వాళ్ళు తిరస్కరించారన్నట్టుగా మాట్లాడతాడు. ఆ ఈమెయిల్ పంపించింది ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డి గారి ప్రోత్సాహంతో మురళీకృష్ణ ఆయన పంపించాయంట. ఆయన చెప్పాడు నారా లోకేష్ గారు. ఎవరా మురళీకృష్ణ? నిన్న నుంచి తలగా బాదుకుంటున్నాం మేము. ఎవరు పంపించారు ఏంటంటే ఎతికాం అన్ని చోట్ల, దొరికింది అని మన చిలకూరుపేట ఆయన అంట. ఆయనో ఈయనో ఒకటో కాదో నారా లోకేష్ గారు చెప్పాలి. చిలకలూరుపేటకు చెందినటువంటి మురళీకృష్ణ చౌదరి గారు, ఆయన యుఎస్ లో ఉంటాడు. 100కి 100 పాళ్ళు తెలుగుదేశం అభిమాని, తెలుగుదేశం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అహర్నిశలు కష్టపడ్డాడు. ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యాడు. ఎందుకయ్యాడా బాబు అంటే చిలకలూరుపేటలో ఆయన ప్రాపర్టీని కాజేయడానికి అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశాయంట. ఇంత కలలుగన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నాకు న్యాయం జరగకుండా నా ఆస్తులే కాజేసే పరిస్థితికి వచ్చేశారు, కబ్జా చేసే పరిస్థితికి వచ్చేశారు తెలుగుదేశం వాళ్ళు, మా వాళ్లే. ఈ ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వం 1000 రెట్లు బెట్లని ఆయనే ఈమెయిల్స్ పెడుతున్నాడు. మీకు చిత్రం ఏంటంటే ఒక ఈమెయిల్ చదివి వినిపిస్తా. ఆయనే మురళీకృష్ణారెడ్డి గారు. రాత్రి 4 పెగ్గులు వేసి 4 ఈమెయిల్స్ పంపించా, ఎవరికి పంపించానో నాకు గుర్తులేదు. ఇది ఆయన పెట్టిన ట్వీట్. అంటే ఈ మురళీకృష్ణ చౌదరి గారు చిలకలూరుపేట ఆయన, యుఎస్లో ఉండే ఆయన, తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన, తెలుగుదేశం పార్టీ సరిగా పరిపాలన చేయటం లేదని, తన ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేసిందని ఆయన ఈమెయిల్స్ పెట్టారంట ఎవరికో. దానికంట నారా లోకేష్ గారు పెద్దిరెడ్డి గారు పెట్టించాడనేటువంటి పరిస్థితి దిగజారిపోయి మాట్లాడేటువంటి పరిస్థితి దిగజారిపోయాడు. అంటే ఏమి లేదు, గుడ్డగాల్చి మొఖాన్ని వేసేద్దాం. ఇవాళ సింగపూర్ వెళ్ళి ఏమీ తీసుకురాలేకపోయాం, అది చెప్పినా కూడా ఉపయోగం లేదు కాబట్టి ఏదో కథల్ని చెప్పాలి అనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా లోకేష్ గారు పాపం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకసారి చెప్పమని అడుగుతా నారా లోకేష్ గారు, ఈ మురళీకృష్ణ చౌదరి గారు ఎవరు? మాకేమి సంబంధం? పెద్దిరెడ్డి గారికి ఏమి సంబంధం? పెద్దిరెడ్డి గారి మీద పడేటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అనే విషయాల్ని దయచేసి నారా లోకేష్ గారు సెలవిస్తే బాగుంటుంది. సెలవేయకపోతే మీ కుట్రలు, కుతంత్రాలు, మీ బురదల్లే కార్యక్రమాలు ప్రజలు చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్తారు. ఆయన చాలా పెట్టారు ట్వీట్లు, 1 కాదు 2 కాదు, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఈ ప్రభుత్వం అంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం లేదని, తనకు అన్యాయం చేసిందని ఆయన ట్వీట్లు పెట్టినటువంటి సందర్భాలు. ఆయన ప్రాపర్టీ ఇది చిలకూరుపేటలో, దీన్ని కాజేయడానికి ప్రయత్నం చేశారంట అక్కడ లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే గారు.
అందువల్ల ఆయన కడుపు మండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా ఆయన విమర్శ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీని. ఆయన తీసుకొచ్చి మా కంటగట్టి ఇదేదో పెద్దిరెడ్డి గారు చేశారనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అంతేకాదు పెద్దిరెడ్డి గారి మీద చాలా కష్టపడినట్టున్నారు. నిన్న కూడా చెప్పారు కదా, పెద్దిరెడ్డి గారు కాలేజీలో చదువుకునేటప్పుడంట ఘర్షణ అయితే చంద్రబాబు నాయుడు గారిని చెప్పుతో కొట్టాడంట. ఆయన ఎక్కడ చెప్పుతో కొట్టాడు, మేమే కొట్టామని కొంతమంది ముందుకు చెబుతున్నారు. మొన్న నిన్నే మళ్ళీ తవ్వుకునే కార్యక్రమం చేస్తున్నారు సినిమాలో చెప్పినట్టుగా. ఆయన మీద ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఆదాన్ డిస్టిలరీస్ నుంచి పెద్దిరెడ్డి గారికి 5 కోట్ల రూపాయలు జమ అయిందట. పెద్దిరెడ్డి గారి కంపెనీకి, పిఎల్ఆర్ కంపెనీకి. ఇది పచ్చి అబద్ధం. ఇది ఎవరు చెబుతున్నారు? నారా లోకేష్ గారు చెబుతున్నాడు నేను ప్రెస్ మీట్లో. ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి 5 కోట్ల రూపాయలు జమ అయింది అని. ఇప్పుడు ఇది 2021లో జమ అయింది అని మాట. అసలు ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి ఒక్క పైసా కూడా ట్రాన్స్ఫర్ కాని దాన్ని అద్భుతమైన కథల్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పెద్దిరెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్ష కార్పణ్యాలు, ఈ విధంగా లిక్కర్ కేసులో లేనిపోని అబద్దాలు చెప్పి నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఇటు ప్రజల్ని అటు న్యాయస్థానాల్ని వారు పడుతున్నటువంటి పాటలు ఇన్ని అన్నీ కాదని మనం చేస్తున్నాం. అసలు ఆదాని కంపెనీ నుంచి రాలేదండి, ఇంకో కంపెనీ నుంచి వస్తాయి. వస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి అప్పులు తీసుకోవడం మళ్ళీ చెల్లించడం జరుగుతూ ఉంది. ఒక కంపెనీ నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు 2021లో. ఆ తర్వాత పే చేశారు. దీనికి లిక్కర్ స్కామ్ కి దీనికి సంబంధం ఏంటి? ఊరికినే బురద జల్లేటటువంటి కార్యక్రమాలు దురదృష్టవశాత్తు సాక్షాత్తు నారా లోకేష్ గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని కనిపెట్టాలని కూడా ప్రజల్ని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా. ఇంకపోతే నెల్లూరు పర్యటన చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాను. ఆయన్ని జైల్లో పెట్టారు. అన్ని తప్పుడు కేసుల్లో పెట్టి జైల్లో పెట్టి ఒక కేసు తర్వాత మరో కేసు, మరో కేసు తర్వాత మరో కేసు పెట్టి జైలు నుంచి బయటికి రాకోకుండా నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చట్టం వారిని చేతుల్లోకి తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పోలీసులందరినీ వాడుకుంటున్నారు. సరే చూద్దాం దీని వ్యవహారం ఎంతవరకు వెళుతుందో, ఎంతవరకు న్యాయస్థానంలో దీన్ని నిరూపించగలుగుతారో భవిష్యత్తు ఖచ్చితంగా క్లియర్గా అర్థమైపోతుంది. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు. పరామర్శకు వెళితే ఏంటంటే మీరు చేసింది నాకు అర్థం కాలేదు. ఏం జరిగింది? నేను నెల్లూరులో పరామర్శకు ఆయన్ని చూడటానికి జైలు దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత నల్లపరెడ్డి వారి ఇంటి మీద దాడి జరిగితే వారిని పరామర్శించడానికి వారింటికి వెళ్ళారు. ఈ రెండూ కూడా పరామర్శకు సంబంధించినటువంటి అంశాలు. నేను తెలియగలుగుతానండి, జైలు చుట్టూరా పెద్ద బ్యారికేడ్స్ పెట్టారండి, పెద్ద పెద్ద గుంటలు తవ్వారండి. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళారనుకుంటారా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకు వెళ్ళి అక్కడ దిగి జైలు గోడలు బద్దలు కొట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని హెలికాప్టర్లు ఎక్కించుకుని మనం తిరిగి రావడానికి వెళ్ళాలనుకుంటున్నారు. నాకు అర్థం కదా. ఏమిటా వ్యవహారం, ఏమిటా బందోబస్తు, ఏమిటా ముళ్ళ కంచెలు చుట్టూరా వేశారండి. జైలు చుట్టూరా పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు రోడ్లతో వేశారంట. మీకేం పోయే కాలం వచ్చింది? నవ్వు వచ్చింది నాకు నిజంగా. నిన్న జరిగినటువంటి సంఘటన చూసినప్పుడు, విన్నప్పుడు చాలా హాస్యాస్పదంగాను కొంత బాధగాను అనిపించింది. ఏంది నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, తమ పార్టీకి చెందినటువంటి ఇద్దరు నాయకులకు కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టం అనుకున్నప్పుడు వెళ్లి పరామర్శించి రావడానికి వెళితే ఎంత హంగామా చేశారయ్యా మీరు, నాకు అర్థం కాలేదు. ఇది చూస్తే నవ్వు వస్తుంది. ఒక రాజకీయ నాయకుడు వెళ్తాడు, ఏంటి సింగిల్గా వెళ్ళాలి? నాకు అర్థం కాల. మేమన్నా మఠాన్ని నడుపుతున్నావా? మేమేమన్నా సర్వసంగంగా పరిత్యాజులమా, సన్యాసులమా? మేమేమన్నా? వీఆర్ రన్నింగ్ ఏ పొలిటికల్ పార్టీ. ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి
నెల్లూరు పరామర్శకు వెళ్ళినప్పుడు వస్తారండి జనం. ఇద్దరే రావాలి, ముగ్గురే రావాలి, జైల్లోకి పెట్టుండి తప్పలేదు. హెలికాప్టర్ దగ్గరికి నలుగురే రావాలి. ప్రసన్న కుమార్ రెడ్డి గారింటికి 100 మంది రావాలి. ఫర్ యూ టు సే ఎస్, గర్వంగా చెప్తున్నాం. పరామర్శకి వెళ్ళాం. పరామర్శకి వెళ్తారేంటి, పరామర్శకి వెళ్తే బహిరంగ సభలాగా వస్తారేంటి మీరు జనం అంటున్నాను నేను. ఒక ఆయన పెద్ద మనిషి, అవును స్వామి, మేము పరామర్శకు వెళితే అవి బహిరంగ సభలు అయిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కారెక్కి రోడ్డు మీదకి వెళితే అవి ర్యాలీలు అయిపోతున్నాయి. అదే అదృష్టం. ఆయనకున్నటువంటి ప్రజాబలం, ఆ ప్రజాబలాన్ని చూసి ఓర్వలేక ఏందండి మీరు చేసేది నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎన్ని జరిగినాయి చెప్పండి. తెనాలి, రెంటపాళ్ళ, పొదిలి, రాప్తాడు, ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తున్నారని ఏమైనా సరే నెల్లూరులో మాత్రం ఎవరు రాకుండా చేయాలి. ఏందే మీ ఉద్యోగం నాకు అర్థం కాలేదు. పోలీసులకి, ఐపీఎస్ ఆఫీసర్లకి. ఆయన సర్వశ్రేష్ఠ త్రిపాఠి అంట, ఐజీ గారు అక్కడే కూర్చున్నాడు. ఏం పోయే కాలం వచ్చిందని నాకు అర్థం కాలేదు. నెల్లూరు వెళ్ళి కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో ఎవరు రావడానికి వీల్లేదు. మీ దుంపలు దగ్గర రోడ్ల కన్నకలు దిగారండి. ఎక్కడ విన్నారా మీరు ఇప్పుడన్నా? ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అది కూడా ఇవ్వలేదుగా మీరు. ఇప్పుడు ఇస్తున్నారు స్టేటస్. మేము అడిగాం, మేము 11 గెలిచామండి, ఎవరు లేరు, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నారు. మరి నిన్నేం చేశారే? ముఖ్యమంత్రికి పెట్టాల్సిన కానీ ఎక్కువ పెట్టారే. యోగా డేకి ప్రధానమంత్రి గారు వచ్చాడు, అప్పుడు కూడా 2000 మందిని పెట్టలేదంట, కానిస్టేబుల్స్ ని, ఆఫీసర్ని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11 మంది శాసనసభ్యులు ఉన్నవాడు, ప్రధాన ప్రతిపక్ష హోదా పొందలేనివాడు, ఆయన వెళ్తుంటే ఎందుకు మీకు అంతా వణుకు? ఎందుకు 2000 మందిని పెట్టారు? ఎందుకు కందకాలు తవ్వారు? ఎందుకు బారికేట్లు పెట్టారు? ఎందుకు ముళ్ళ కంచెలు వేశారు? చూశారుగా మీరు ముళ్ళ కంచెలు, పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు టీవీలో చూపించారుగా. లాఠీ చార్జీలు చేశారు. ఇన్ని చేసిన ఏమండి పోలీసు వారు అడుగుతా ఉన్నా, ఆపారా? ఆపగలరా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పిలిచిన పిలవకపోయినా జనం వస్తారు, ఆయన కలుసుకుంటారు. మీరు ఆపలేరు అని ఇప్పటికైనా తెలుసుకున్నారా? తెలుసుకోగలరా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇంకోటి కూడా చెప్తాను ఈ సందర్భంగా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం ఇది మొదలు కాదు, చివరు కాదు. మళ్ళీ వెళ్తాడుగా, రాజమండ్రి వెళ్తాడు, మరొక చోటకి వెళ్తాడు, మరొక చోటకి పరామర్శకు వెళ్తాడుగా మళ్ళా ఖాయంగా. నేను చెప్తున్నా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి, నేను చెప్తున్నా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి, నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, నేను చెప్తున్నా చిట్టినాయుడు లోకేష్కి, ఏమండి ఈసారి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరు చుట్టూరా కందకందో అండి, చుట్టూరా పెద్ద కందకందో వేసేయండి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి రావద్దని తాళాలు వేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో దిగుతాడు, 1000 మంది రాకపోతే నన్ను అప్పుడు అడగండి. మీరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడికి తండోపతండాలుగా జనం వస్తారు. మీరు వదిలేస్తే 20,000 మంది వస్తారు. మీరు కట్టడి చేస్తే 30,000 మంది వస్తారు. రాసుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ. సిగ్గు ఎగ్గు లేకోకుండా ఏందే మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాకోకుండా ఉండటం కోసం మీరు పడుతున్న పాటలు చూస్తుంటే నవ్వు వస్తుందయ్యా. ప్రజాస్వామ్యంలో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినప్పటికీ, మీరు ఇవ్వకపోయినప్పటికీ, ఆయన వెళుతుంటే వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఎన్నిసార్లు మాట్లాడారా నాకు అర్థం కాదు. నిన్న మొన్న సింగపూర్లో ఉన్నప్పుడు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు డీజీపీతో ఎన్నిసార్లు మాట్లాడాడు, లోకేష్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారితో ఎన్నిసార్లు మాట్లాడారు. ఈ పని పడలేదు మీకు? ఇక జగన్మోహన్ రెడ్డి గారు మీటింగులు సక్సెస్ కాకుండా ఉండటం కోసం మీ దగ్గర ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగిస్తారా? సిగ్గుందని అడుగుతా ఉన్నా.
సిగ్గులేనటువంటి పనులు చేస్తా ఉన్నారు. నాకు ఇవన్నీ చెబుతుంటే ఒక కథ గుర్తొస్తుంది. ఒక కథ చెప్పాలి ఇప్పుడు. శని మీకు తెలుసుగా, శనీశ్వరుడు పెట్టాడంటే ఏలినాటి శని అంటారు. శనీశ్వరుడు ఎవరైనా పడతాడంట. దానికి ఎవ్వరూ అతీతులు కాదు. దానికి ఒక కథ ఉంది. అదేంటంటే శివుడు, మహాశివుడిని కూడా శని పట్టాడంట. మహాశివుడు కదా, అందుకని శనీశ్వరుడు వెళ్ళి ముందుగా చెప్పాడంట, మహాశివ నీకు రేపు 7 గడియలు నిన్ను నేను పట్టబోతున్నాను అని. నన్ను పడతావా? ముల్లోకాలకే అధిపతినైనటువంటి ఈశ్వరుని నన్నేను ఎలా పడతావు చూస్తా అని అన్నా అంట. అని 7 సముద్రాలు దాటి వెళ్ళిపోయాడట. ఒక కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి. అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉందంట. ఆ మర్రి చెట్టు త్వరలో దాక్కున్నా అంట. ఎవరు? శివుడు. ఆ 7 గడియలు దానిలో దాక్కున్నా అంట. దాక్కున్న తర్వాత బయటకు వచ్చాయంట. అప్పుడు శివుని అప్పుడు శనీశ్వరుని పిలిచాయంట. ఏ శనీశ్వరా, 7 గంటలు నేను ఎక్కడ దాక్కున్నానో తెలుసా? నన్ను పట్టుకున్నావా అన్నా అంట. నేను పట్టుకోవసరం లేదు, ముల్లోకాలు ఏలేటటువంటి వ్యక్తివి నువ్వు, చక్కగా అక్కడ ఉండవలసినటువంటి వ్యక్తివి. ఇన్ని 7 సముద్రాలు దాటి కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివిలో ఒక మర్రి తొర్రలో దాక్కున్నావంటే అంతకన్నా శనియం కావాలయ్యా అన్నా అంట. అట్లాగే 164 సీట్లు తెచ్చుకుని ఈ ప్రభుత్వాన్ని సక్రమంగా పరిపాలించవలసిన మీరు చివరికి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసే స్థాయికి ఎందుకు దిగజారిపోయారయ్యా? మీకు శని పట్టిందయ్యా, అంతకు మించి ఏమీ లేదు. 11 మంది శాసనసభ్యులు, పులివెందల ఎమ్మెల్యే అని రోజు వాగేవాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చోట పర్యటనకు వెళుతున్నాడు అంటే మీకు ఇదేగా? ఏమనుందా? పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం పెట్టేస్తున్నారే, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారే. ఇంత శని మీకు ఎందుకు పట్టిందయ్యా? నాకు అర్థంగా శుభ్రంగా పరిపాలన చేసుకోండి అయ్యా. సింగపూర్ వెళ్ళి తీసుకురారో మాకు తెలుసు. ఇచ్చిన హామీలను నెరవేర్చేటటువంటి ప్రక్రియలో కూడా వెనుకబడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయటం మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పని, బాబు కొడుకుల పని. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ మహానుభావుడు, ఆయన బుర్ర కూడా పోయింది. ఈ చిట్టినాయుడు దెబ్బకి, వాళ్ళ అబ్బాయి దెబ్బకి ఆయన బుర్ర కూడా పోయింది. 24 గంటలు ఇదే పని. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం రాకుండా కాపలా కాద్దామని పోలీసుల్ని. ఏంది మీ కర్మ? ఇలాంటి శని బట్టి మీరు ఏడుస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటం ఎవడి వల్ల కాదు. సరిగదా? ఈ 5 సంఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు అని మీరు నిరూపించి బ్రహ్మాండమైన పని చేశారయ్యా. నాకు దానిలో ఏ విధమైన సందేహం లేదు. మేదో దిగులుగా ఉన్న 11 వచ్చిందని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ అత్యధికమైన జనం వస్తున్నారనేటువంటి మాట ఇవాళ కలిగే విధంగా చేశారు. దానిలో మీ పోలీసు పాత్ర కూడా చాలా గణనీయంగా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా తొక్కాలి అనుకుంటే అంతకన్నా వేగంగా పెరుగుతారు అని చెప్పడానికి చరిత్రలో మీ ఈ సంఘటన గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాదరణని మీరు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాని సంగతి తర్వాత మీకే అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. దాంతోపాటు హోంమంత్రి గారు, సరే ఆమె లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి, ఆమె లా అండ్ ఆర్డర్ చూసుకోవడమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే కార్యక్రమంలో కూడా ఆమె పాత్ర ఏమి కనపట్లే నాకు. అంతా మన లోకేష్ చిట్టినాయుడు గారిదే. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి వీళ్లే కాపలా కాసుకుంటున్నారు. ఈ మాత్రం మైక్ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి మాత్రం చిలవల పలువురుగా మాట్లాడే కార్యక్రమం చేస్తుంది. అసలు హోంమంత్రి అవసరమైతే హోంమంత్రి సరిగ్గా పనిచేయటం లేదు, అవసరమైతే హోంశాఖ నేను తీసుకుంటా అన్నాడు ఆ మధ్యన డిప్యూటీ సీఎం గారు. గుర్తుందిగా మీకు? ఆమెకు భయం పట్టుకున్నట్టుంది. ఏదో మంత్రివర్గ మళ్ళా రీషఫలింగ్ అన్నారు, తీసేస్తారని భయం పట్టుకుందాం. మరి రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేయడంతో పాటు
వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మాట్లాడుతూ ఉంది. తల్లి చెల్లి, ఈ వాటాలు తగాదాలు, ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ ఉంది. మాట్లాడమ్మా, పర్లేదు మాట్లాడు. నీ గురించి మాట్లాడలేము. నీ కుటుంబ సమస్యలు ఎవడో తెలియదు. నీ కుటుంబ సమస్యల గురించి మాట్లాడటం మొదలెడితే ఎక్కడి దాకా వెళ్తుంది వ్యవహారం? నువ్వు కోర్టుకు వెళ్ళలేదా? చెక్ బౌన్స్ కేసుల్లో నీ పుట్టుపూర్వతలు మాకు తెలియదా? కొంత లిమిట్ ఉండాలి దేనికైనా. ఆ లిమిట్ దాటి మాట్లాడేటటువంటి పరిస్థితికి హోంశాఖ మంత్రి గారు వస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను. ఎస్, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబంలో ఉన్నాయి కాబట్టే గత్యంతరం లేని పరిస్థితుల్లో చట్ట ప్రకారంగా తాను షేర్స్ వారికి బదిలీ చేయలేదని చెప్పి న్యాయస్థానానికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయస్థానం అదే చెప్పింది కదా, ఆయన బదిలీ చేయలేదు కాబట్టి ఆయనకే ఉన్నాయని తీర్పిచ్చిన తర్వాత కూడా మీరు పిచ్చి పిచ్చికి మాట్లాడతారేంటి? అంటే ఏదో ఒక విధంగా వారి కుటుంబంలో ఉన్న సమస్యల్ని ఎన్కాష్ చేసుకోవాలనే తాపత్రయం తప్ప మీకు మరొక మార్గమే లేనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. సక్రమైన పరిపాలన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటల్లో కట్టడి చేసే కార్యక్రమాలు, అన్యాయమైన అక్రమైన కేసులు పెట్టి అందరినీ నొక్కేయాలని కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు తప్ప చక్కని పరిపాలన చేయాలని, రాజధానిని నిర్మించాలని, పోలవరాన్ని నిర్మించాలనే జ్ఞానమే మీకు లేకపోగా కేసులు పెడుతున్నారండి. దాని దుంపదేగా ఎంతమందిని పెడతారో నాకు అర్థం కాలేదు. మీరు మా మంత్రివర్గంలో పనిచేసిన చాలా మంది మీద కేసులు పెట్టారు. కొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చినాయి, కొంతమంది జైల్లో ఉన్నారు. ఏమైపోద్ది? జైల్లో ఉంటే జైల్లో ఉండిపోతారా? ఒక చెడు సాంప్రదాయాన్ని మీరు ఇవాళ ప్రవేశపెడుతున్నారు. రేపేమైంది? మనం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు జనం అంతా ఏం చేస్తారు? వాళ్ళు కూడా లోపలేండి అంటారు, వాళ్ళు తప్పులు చేయలేదా అంటారు. చివరికి ఐపీఎస్ అధికారులు, నిన్న కూడా ఒక ఆయనకి ఐపీఎస్ అధికారికి బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ క్యాన్సిల్ అయింది. అంటే దీని అర్థం ఏంటి? ఐపీఎస్ అధికారులందరికీ చెప్తున్నా, అందరికీ కాదు కొందరికి చెప్తున్నా, కొందరికంటే ముఖ్యమైన వారికి చెప్తున్నా, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టడి చేయాలని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి జైలుకు పంపింది. అంటే మీ మీద కేసులు పెట్టడం, జైలుకు పంపటం అనేది చాలా చిన్న విషయమని, అది అతీతులు కారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అలా చేస్తే వచ్చే ప్రభుత్వంలో కూడా మీరు దొరుకుతారు. తప్పులు చేస్తున్నారు, జాగ్రత్తగా వ్యవహరించండి, పద్ధతి ప్రకారం వెళ్ళండి, మీ మాన్యువల్ ప్రకారం మీరు వెళ్ళండి. అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకునేటటువంటి వ్యక్తులం మేము కాదు. మాది ఒక రాజకీయ పార్టీ, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ పార్టీ. అది మీకు కూడా తెలుసు, అందరికన్నా మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా పోలీసు కాపలా పెట్టిన అసలు మొత్తం పెట్టారండి. రోడ్డు పక్కన నుంచోబెట్టారు పోలీసులు అందరినీ కూడా. అయినా పోలీసులు ఆగారు, జనం వెల్లువలా వచ్చారు, ఉప్పెన్లాగా వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఈ పరిస్థితుల నుంచి బయటపడటం మంచిది. మీకు బయట పడకపోతే మాత్రం మీరు రాబోయే కాలంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. లోకేష్ గారికి కూడా చెప్పదలుచుకున్నాను, అనిత గారికి కూడా చెప్పదలుచుకున్నాను. ఇది జాగ్రత్తగా వ్యవహరించే కార్యక్రమాలు చేయండి. ఆ లోకేష్ ఇప్పుడు లోకేష్ కాదంట, పెద్ద హై క్యాష్ అంట. హై క్యాష్ ఉంటే తప్ప మాట్లాడ్డంట. ఆయనకు కూడా చెప్తున్నా, బాబు 3 నెలల ముచ్చట అధికారం శాశ్వతంగా ఉన్నది నాయన. ఇంతకుముందు చాలాసార్లు మీ తండ్రి గారు ఓడిపోయారు, మీరు కూడా ఓడిపోయారు. శాశ్వతంగా అధికారం ఉండదు, హద్దు మీరు ప్రవర్తిస్తే మంచిది కాదని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఏంటేంటి నేను తెలియగలుగుతానండి. సరే, ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మహిళని అసభ్యంగా మాట్లాడాడని మీ అభియోగం, కోర్టులో కేసు పెట్టారుగా. ఎందుకు దాడి చేశారు? దాడికి మీకు సంబంధం లేదా?
ఆ దాడి ఎంత ఘోరంగా చేశారు. నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు చివరి రోజుల్లో ఆయనతో పాటు కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. 89లో నేను ఎమ్మెల్యే, ఆయన మంత్రి, చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో. చాలా స్టాల్వార్డ్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయదగినటువంటి పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు. వారి సతీమణి 84 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి వారి సతీమణి ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళిద్ది మీరు దౌర్జన్యం చేశారంటే పరామర్శిస్తే తప్ప, మా నాయకుడిని మేము పరామర్శించుకున్నాం, మీరెవరు మాట్లాడటానికి అడుగుతా ఉన్నా. ప్రసన్న కుమార్ రెడ్డి గారు దూషించాడా లేదా న్యాయస్థానాలు తెలుస్తాయి. మీ ఆరోపణలకు చూసి మేము పలకరించడానికి వీలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికే వెళ్ళలేదు. క్రిమినల్ గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్తాడా? వాళ్ళందరూ నేరారోపణ చేయబడిన వ్యక్తులే తప్ప నేరస్తులు కాదని కనీస ఇంగిత జ్ఞానాన్ని మీరు కోల్పోతున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అలా అనేవాళ్ళు. ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదనేటువంటి వ్యక్తులకు చెప్తున్నా, మీకు ఆ పరిజ్ఞానం లేదు, మీకు ఆ విశాల హృదయం లేదు. జైల్లో ఉన్నవాడల్లా నేరస్తులు అనుకుంటున్నారు, కేసు పెట్టిన వాడల్లా నేరస్తులు అనుకుంటున్నారు. నేరారోపణ చేయబడిన వారే తప్ప వారు నేరస్తులు కాదనేటటువంటి కనీస జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. ఆ లెక్కకు వస్తే చంద్రబాబే పెద్ద నేరగాడు, 53 రోజులు జైల్లో ఉన్నాడు. మరి ఆయన పరామర్శలు సంకలనం వెళ్ళారా అని అడుగుతా ఉన్నా నేను. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మొన్న వెళ్ళి తీసుకొచ్చాడుగా, అక్కడెక్కడికి వెళ్ళాడు, దావోస్ వెళ్ళి వచ్చాడుగా. రాబోతున్నాయా ఇవన్నీ? ఈ పిట్టకథలు చాలా విన్నాం, ఈ చిట్టినాయుడు గారి పిట్టకథలు చాలా విన్నాం. అసలు వెళ్ళింది దేనికి? స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్కి. దాని సంగతి ఏంటి? చీప్ అన్నారు లేదా? అన్నారు లేదా? నేను చెబుతుంది కాదుగా, అఫీషియల్ న్యూసేగా. చిట్టినాయుడు గారు పిట్టకథలు ఆపండి, ఉన్న విషయం చెప్పండి అని చెబుతున్నా. చిట్టినాయుడు గారు పిట్టకథలు వచ్చిన తర్వాత చెబుతూ ఉంటాడు. ఇదే వాళ్ళు మా ప్రభుత్వం పడిపోద్దని ఎవడు ఈమెయిల్ పంపించాడు, వాళ్ళ మనిషే పంపించాడు అంట ఈమెయిల్. ఆయనే చెబుతున్నాడు. నిజమో కాదో తేల్చుకోమనండి. ఏమి లేక నడవలేక దారి ఒకడన్నా అంట. సింగపూర్ నుంచి ఏమి తీసుకురాలేక ఇక్కడికి వచ్చి మా మీద పడుతున్నారు. 5 రోజులు వెళ్ళారు బాబు కొడుకులు ఇద్దరు. వెళ్ళింది దేనికో తెలుసా? ఎవరికి చెప్ప మాకు సెటిల్మెంట్ కోసం వెళ్ళారు. అప్పుడు పూర్వం మన ఈశ్వర్ అని ఉన్నాడు కదా మంత్రి గారు, నాకున్న సమాచారం తప్పు రైట్ వాళ్ళని చెప్పమనండి. ఈశ్వర్కి వీళ్ళకి మధ్య లావాదేవీలు బాగా జరిగినాయి. మన లోకేష్ గారు హై క్యాష్ అయినా బాగా జరిగినాయి. వాడిని సెటిల్ చేసుకోవడానికి ఆయన రిలీజ్ అవ్వగానే వెళ్ళారు. కలిశారా లేదు కొద్దిగా కనుక్కో ఈసారి ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు. ఈశ్వర్ గారిని కలిశారా లేదు? ఈశ్వర్ గారు మా ఫ్రెండేగా. ఈశ్వర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి అద్భుతం అమోఘం అని చెప్పారుగా. మరి వాళ్ళేమో రోపలేశారే, ఈశ్వర్ రోపలేశారు. మొన్న బెయిల్ మీద వచ్చాడు, పెద్ద అవినీతి పరుడు అని. ఆ అవినీతి పరుడికి ఈ అవినీతి పరుడు తోడు వెళ్ళాడు సింగపూరు. సింగడ అద్దెంకి వెళ్ళి వచ్చినట్టు ఇక వచ్చి ఇచ్చినాయుడు గారు పిట్టకథలు చెబుతున్నాడు. 64,000 కోట్లు వస్తాయి, 74,000 కోట్లు వస్తాయని. వెళ్ళిందేమో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం. రూపాయి పెట్టుబడి లేకుండా 50% అబోవ్ వాళ్ళకి ఇచ్చేటట్టు ఈ వడంబడికలు. ఇవన్నీ పిచ్చి మాటలు. చెప్పినన్నాళ్ళు చెప్పారు, నమ్మినన్నాళ్ళు నమ్మారు. ఇంక చెప్పేది లేదు, నమ్మేది లేదు, అయిపోయింది వాళ్ళ పని. కాకపోతే ఇంక 4 సంవత్సరాలు ఉంది కాబట్టి మనం ఏం చేయలేము అనుకోండి. అవునండి, ఒక డిస్టరీ కంపెనీ దాన్ని కొనుక్కుందనుకో, దానికి దీనికి ఏం సంబంధం? డిస్టరీ కంపెనీ 4 కోట్లు పెట్టి కొనుక్కుంది, పెట్టుబడి పెట్టుకుందనుకో, దానికి దీనికి ఏం సంబంధం అంటే అక్కడ ముడి పెడుతున్నారు. ఆధారాలు ఉన్నాయి. ఎంతమంది మీద ఆధారాలు ఉన్నాయి? అసలు మా పార్టీలో ఉన్న అందరి మీద ఆధారాలు ఉన్నాయి, అందరినీ లోపలేసేయాలి. ఏం నాకు అర్థం కాలే. న్యాయస్థానాలు తెలుస్తాయి. ఇదంతా కుక్డప్ స్టోరీ. ఏదో ఒక విధంగా ఒక కథ అల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలైన వాళ్ళందరినీ జైల్లో పెట్టి వేధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. శభాష్, మీరు వేధించాలని మీరు అనుకుంటున్నారు, వేధిస్తున్నామని మీరు అనుకుంటున్నారు. మీ వేధింపులే మాకు శ్రీరామ రక్ష కాబోతున్నాయి. ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి సానుభూతి వచ్చే పరిస్థితి. అన్యాయంగా అక్రమంగా పెట్టేస్తున్నారు మీ దుంపల్లేగా ఎవరిని పడితే అన్ని అనేటువంటి భావన వస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని లోపల పెట్టి అణిచేస్తున్నాం అనుకుంటున్నారు. మీరు అణిచేయటం లేదు, అద్భుతమైన ప్రజాదరణ పెంచే విధంగా చేస్తున్నారు. నేను ఇంకో విషయం చెప్తా.
పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇదే నెల్లూరు జైల్లో ఉన్నాడు, గుర్తుందిగా మీకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్ళాడుగా ఆయన పరామర్శించడానికి. నేను కూడా ఆయనతో పాటు హెలికాప్టర్లో. ఆ రోజు ఉన్న ప్రజాదరణ ఈ రోజు ఉన్న ప్రజాదరణ పోల్చగలలేకపోతున్నాం. ఆ రోజు నేను వెళ్ళాను స్వయంగా. నేను హెలికాప్టర్ ల్యాండింగ్ నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాం, పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పలకరించాం, తిరిగి మళ్ళీ హెలికాప్టర్ దగ్గరికి వచ్చాం, మళ్ళా ఫ్లై అయ్యి ఇక్కడికి వచ్చాం. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా వచ్చిందా? ఆ రోజు అంతగా పెద్దగా అనుకున్న స్థాయిలో ఇవాళ ఉన్న స్థాయిలో జనం రాలా. అంటే మీ అర్థం ఏమిటి? మీరు ఎంత అణిచివేయాలనుకుంటే అంత అద్భుతంగా జనంలో జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతున్నాడనేటువంటి కనీసమైనటువంటి జ్ఞానం మీకు లేదు. మీకంటే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఒకవేళ ఉన్నా మన చిట్టినాయుడు పోగొడుతున్నాడు. సింపుల్. అర్థం చేసుకోండి. చేసుకోకపోతే మీ కర్మ, మాకేం అభ్యంతరం లేదు. జైల్లో పెడితే జైల్లో ఉంటాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. రాచబాట వేస్తున్నది మీరే. ఏమైనా నాకు అర్థం కాలే. 2000 మంది పోలీసులా? జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తుంటే 2000 మంది పోలీసులా? వాళ్ళ టిఫిన్ ఖర్చులు, భోజనం ఖర్చులు, ఎంత అవసరమా? కందకాలు తవ్వటమా? జైలు చుట్టూరా పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు వేయటమా? ఏంది ఇది? చిత్రంగా లేదు? నేను చెబుతున్నాను కదా, మీరు ఆలోచించండి. చిత్రంగా లేదు? ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11 పులివెందుల ఎమ్మెల్యేకి ఆఫ్టర్ 11 ఇవన్నీ ఎందుకయ్యా? నాకు అర్థం కాలేదు. అంటే ఆఫ్టర్ కాదని ఆయన ఒక అద్భుతమైన నాయకుడని నిరూపించేశారు. అయిపోయా కేసు. 1 ఇయర్లోనే అయిపోయింది. 4 సంవత్సరాలకు ఆగాల్సిన అవసరంలా. 1 ఇయర్లోనే మీరు అద్భుతమైన నాయకుడు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆయనకు 11 సీట్లు వచ్చినంత మాత్రాన ఆయన చిన్న నాయకుడు కాదు. మేము స్పెషల్ దాన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవ్వకపోయినా ఆయన ఒక అద్భుతమైన స్వరూపం కలిగినటువంటి ఒక పెద్ద నాయకుడని మీరే నిరూపించేశారు కదా. కందకాలు దొవ్వి 2000 మంది పోలీసులను పెట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టడి చేసి జనం రాకోకుండా ఉండాలని పోటీపడి చివరికేమో జనం వచ్చారు, నిరూపణ అవుతుంది. అంత కర్మ మాకేమీ పట్టలేదు. ఏమని అంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? జనం రాలేదని చెప్పడం వాళ్ళ ఉద్దేశం ఏంటి? నాకు తెలియకూడదా? జనం వచ్చారా రాదా అది పక్కన పెడదాం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇంత కట్టడి చేసినా జనం రాలేదని చెప్పడం వాళ్ళ ఉద్దేశం? కందకాలు తోవినా? నేను ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా. మేము విజువల్స్ని మార్ఫింగ్ చేసో మరొకటి చేసేటటువంటి నీచమైన స్థాయికి దిగజారవలసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, రాదు కూడా. హోంమంత్రి గారు చెప్తారు, చిట్టినాయుడు గారు చెప్తాడు, పెద్దనాయుడు గారు చెప్తారు. మీరు కనుక్కోండి ఏమన్నా ఫోన్ చేసి. యువర్ ఆల్ జర్నలిస్టులు కదా, మీ తోటి జర్నలిస్టులు ఉంటారు కదా, కనుక్కోండి జనం వచ్చారు రాలేదా. అరే చూశారు కదా, లాఠీ చార్జ్ చేశారా కదా. జనం రాకపోతే లాఠీ చార్జ్ ఏం చేశారబ్బా? జనం రాకపోతే అమ్మా హోంమంత్రి గారు, జనం రాకపోతే లాఠీ చార్జ్ ఎందుకు చేశారు? జనం రాకపోతే ఆయన ఎవరు ఎమ్మెల్యే గారు నిన్న మాట్లాడుతున్నాడు. ఏమండి, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికాడ మీరు 100 మందికే మేము పర్మిషన్ ఇచ్చాం కదా, ఏ బహిరంగ సభలాగా ఎందుకు వచ్చారంటున్నాడు ఆయనే. నేనేం చెప్పవసరం. లాఠీ చార్జ్ ఎందుకు చేశారు? ఆయన ఎందుకు మాట్లాడాడు చెప్పానండి. ఎందుకే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు మీ దుంపదేగా. జనం వస్తున్నారు స్వామి, మేమేమి అసలు వాళ్ళని పిలవట్లేదు. పూర్వం మా ఎన్నికలప్పుడో లేకపోతే అంతకుముందు ఇంకోసారి కాస్త టిఫిన్లను లేకపోతే ఇది ఆటోలను ఏర్పాటు చేసేవాళ్ళు. అసలు ఇప్పుడు ఏమీ లేవు. టిఫిన్లకు అడిగిన వాళ్ళు లేదు, ఆటోలు పెట్టమన్నోళ్ళు లేదు, స్కూటర్లు వేసుకుని సైకిల్ వేసుకుని బలబలబల వచ్చేస్తున్నారు. కారణం ఏంటి? మీరు వద్దంటున్నారు కాబట్టి వస్తున్నారు వాళ్ళు, అంతే సింపుల్. మమ్మల్ని ఏమీ అడక్కోకుండా వచ్చేస్తున్నారు. నేను సత్యనపల్లిలో చూశా కదా, సత్యనపల్లిలో ప్రతి ఊరు పోలీసులు పంపించారు. అప్పుడు దాకా కొంతమంది తెలియదు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని. ఏంది అబ్బాయి మన ఊరు వచ్చారు పోలీసులు అంటే, లేదు జగన్ వస్తున్నాడంట. అయితే వీళ్ళు ఎందుకు వచ్చారు అబ్బాయి? మనం వెళ్ళకూడదంట. వీళ్ళు ఎవడో చెప్పడానికి పదంట వెళ్దామని అప్పుడు బయలుదేరారు. అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు. పోలీసులు వాళ్ళు ఉంటూ ఊరెళ్ళి వాళ్ళు లేపారు. అప్పుడు ఊళ్ళు బయలుదేరి వచ్చినాయి. నాకు తెలుసు కదా సత్యనపల్లి ఇది జరిగింది. ఇవాళ మీరు
పోలీసులు అంతమంది పెట్టిన తర్వాత ఎందుకు ఇంతమంది పోలీసులు పెట్టారని తెలుసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని కనిపెట్టి వాళ్ళు తండోపతండాలుగా స్కూటర్లు వేసుకుని సైకిళ్ళు వేసుకుని నడుచుకుని వచ్చేస్తుంటే జనమేం రావట్లేదని మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. జనమేమి రాకపోతే ఎందుకు ఈ ఆర్భాటాలని ఎందుకు చేశారయ్యా చెప్పండి స్వామి అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం కాస్త కనుక్కొని చెప్పండి హోంమంత్రి గారు. అసలు లాఠీ చార్జ్ ఎందుకు చేశారు జనం లేకుండా? చేసుకోమని ఎవడన్నా మొన్న కూడా డ్రోన్స్ చేసుకున్నారుగా. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. ఇప్పుడు ఆయన తోక ఉంది, ఆయన తోక కట్ చేసుకోమని చూసుకోమను. ఆయన తోక కూడా కట్ అయిపోద్ది, ఇప్పటికే సగం కట్ అయిపోయింది. మా తోకలు కట్ చేయడం కాదు, మీ తోకలు జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి తోక చిట్టునాయుడు కట్ చేస్తున్నాడు, చిట్టునాయుడు తోక ఇంకోళ్ళు కట్ చేస్తున్నారు. ఎవరో అవసరంలా తోకలు కట్ చేయడం ఎందుకు? ఇంతమంది కావాలి తోకలు కట్ చేయడానికి. 2000 మంది పోలీసులు, సర్వశేష త్రిపాఠి గారు అక్కడ వెళ్ళి తిష్ట వేశాయంట ఐజీ గారు. ఎప్పటికప్పుడు మరి డిఐజీ గారు మాట్లాడుతూ ఉన్నారంట. డీజీపీ గారు, ఆయన పేరేంటి, గుప్తా గారు, ఇదే పని వాళ్ళకి. దొంగతనాల గురించి మాట్లాడే పని లేదు, రౌడీజం గురించి మాట్లాడే పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జనం రాకుండా చేసుకునే బాధ్యత తీసుకున్నారు వీళ్ళు. సిగ్గుండాలంటున్నా నేను అనేది. వస్తారండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జనం వస్తారు, తప్పేంటి? జనం రాకూడదా? ఈ మొట్టమొదటి చెబుతాను ఉన్నాడు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, గరానా మోసగాడని, జగన్మోహన్ రెడ్డి ఇదని. నేను ఒక మాట నాకు బాగా గుర్తు, జగన్మోహన్ రెడ్డి గారినే కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఫ్యాక్షనిస్ట్ అని ప్రచారం చేశారు. మీ అందరికి చిన్నవాళ్ళు గుర్తుందో లేదు. ఈ చంద్రబాబు నాయుడే రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షనిస్టు, రాజశేఖర రెడ్డి గారు మైనింగ్ లో డబ్బులు అన్యాయంగా సంపాదించాడు అని చాలా ప్రచారం చేశారు, చాలా కేసులు ఉన్నాయని ప్రచారం చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని ఆపగలిగాడా? అంటే మళ్ళీ తంతిదే, వ్యక్తిత్వ హననం. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపడతాడు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి గురించి అలాగే మాట్లాడాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాగే మాట్లాడుతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్వితీయమైన నాయకుడుగా మరింతగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా సహకరిస్తున్నాడని నాకున్నటువంటి అభిప్రాయం. ఓకే, అది కాదు, ఇసుక అక్రమ రవాణా జరిగింది, గనుల అక్రమంగా రవాణా జరిగింది, ఏంటి లిక్కర్ అక్రమంగా రవాణా జరిగింది. ఇవన్నీ కేసులు పెట్టడం కోసం ఆడుతున్నటువంటి అద్భుతమైన నవలా రచన. చిట్నాయుడు గారు రాస్తున్నాడు, పెద్దనాయుడు గారు అమలు చేస్తున్నాడు, పోలీసులు దానికి దాసోహం అంటున్నారు. నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిట్ మా మీద పెట్టినటువంటి కేసులు ఒక్కటి నిలబడితే అడగండి, నన్ను ఒక్కటి న్యాయస్థానాల్లో నిలబడితే అడగండి. ఒక్కటి కూడా న్యాయస్థానాల్లో నిలబడేటటువంటి ఆధారాలు లేనటువంటి కేసులను పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ ఒక్క కేసు కూడా నిలబడే కేసు కాదు, ఏ ఒక్క కేసు కూడా కోర్టు దగ్గర నిలబడదు అనేది ఇవాళ నేను చెప్తున్నాను, రాసుకోండి. మళ్ళా నన్ను అడగండి, ఇంకో 10 సంవత్సరాలు బతికుంటానని నాకు నమ్మకం ఉంది. 10 సంవత్సరాల లోపు ఎప్పుడైనా అడగండి, నేను సమాధానం చెప్తా. ఓకే.